హలో అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ వీడియోలో ఆ క్రియా విధానాన్ని కూడా చెప్తాను, ఒకసారి ఆచరించండి. ఉచితంగా చెప్తున్నాను. చిన్ముద్ర వేసుకోవాలి. చిన్ముద్ర మీరు ఏదైనా సృష్టించుకోవాలి అంటే ఈ ముద్రతోనే సాధ్యమవుతుంది. బస్సు కండక్టర్ రజనీకాంత్ బస్ కండక్టర్ స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయికి వచ్చాడో తెలుసా? మెలకువతో ఉన్నంతసేపు, ఎవరితోనైనా మాట్లాడుతున్నంతసేపు, ఒక హ్యాండ్తో షేక్ హ్యాండ్ ఇస్తున్నంత సేపు ఇంకొక హ్యాండ్తో చిన్ముద్ర అనేది వేసుకొని ఉంటారు. చిన్ముద్రలో చాలామంది ఇలా బెండ్ చేస్తూ ఉంటారు. అలా బెండ్ చేయకూడదు, ఇలా పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది చిన్ముద్ర ప్రక్రియ. ఈ ముద్ర వేసుకొని అఫర్మేషన్స్ని చెప్పాలి. చెప్పేటప్పుడు కూడా ఆలోచనని జోడించాలి, వెనకాల చిత్రీకరణ చేయాలి. స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఆచరించండి. ఫస్ట్ స్పష్టంగా చేయడానికి ఫ్యామిలీ ఎవరైనా మా ముందు వచ్చి కూర్చుంటే అందరికీ ఒకసారిగా ప్రాక్టికల్ కూడా చేయిస్తాం మేము క్లాసెస్లో. ఆ చిత్రీకరణ జరిగిందని అంటే మాత్రం అఫర్మేషన్స్ ఏది మాట్లాడినా నిజమైపోతుంది, మాటే మంత్రం అయిపోతుంది. మీ జీవితానికి ఎవరైనా అడ్డు వస్తున్నారా? అక్కడ కూడా కొంతమంది శపించేస్తూ ఉంటారు. అవన్నీ జరగవు. కానీ చిన్ముద్ర వేసుకొని మీ జీవితానికి నిజంగా అడ్డు గనక వస్తే, వాళ్ళని గనక శపిస్తే అది కూడా జరిగిపోతుంది. చాలా శక్తి ఉంది. పూర్వం ఋషులు కూడా వాళ్ళకి ఏం కావాలో బయటి వాళ్ళని రండి హెల్ప్ చేయండి, నేను ఈ వస్తువు పొందుతాను అనుకోలేదు. కేవలం చిన్ముద్ర వేసుకొని తపస్సులో కూర్చునేవాళ్ళు. తపస్సులో కూర్చొని చిత్రీకరణని చేసి ఒక శక్తిని ప్రయోగించేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఏం కావాలో దాన్ని పొందేవాళ్ళు. శక్తులు ఉన్నాయా అంటే కంటికి కనిపించని ఎన్నో శక్తులు భూమి మీద ఉన్నాయి. ఎన్నో శక్తులు. కొన్ని శక్తులు ఇలా వచ్చి శరీరంలో నుంచి దూరి ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కంటికి కూడా కనిపించవు. ఎన్నో నెగిటివ్ రేస్, ఎన్నో పాజిటివ్ రేస్ ఇంటి చుట్టూ ఉంటాయి. ఆరా స్కానర్స్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు అవన్నీ తెలుస్తాయి. ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతాయి. ఒక మొబైల్ ఉంటుంది, మొబైల్కి టవర్కి ఎక్కడ సిగ్నల్ కంటికి కనిపించదు, కానీ అక్కడ నుంచి ఏదో ఒక ఎనర్జీ ఇక్కడికి వస్తేనే మొబైల్ అనేది మోగుతుంది, రింగ్ అవుతుంది, మాటలు అనేవి వినిపిస్తాయి. అలాగే ఇక్కడ భూమి మీద కంటికి కనిపించని ఎన్నో శక్తులు ఉన్నాయి. వాటిని ఉపయోగించాలి, ప్రయోగించాలి, వాటిని యూజ్ చేసుకోవాలి, బాగా యూజ్ చేసుకోవాలి, వాడుకొని మీకేం కావాలో దాన్ని పొందొచ్చు. శక్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అఘోరీలు ఉంటారు. కుంభమేళాలు జరుగుతాయి. ఎక్కడ కార్లల్లో నుంచి వచ్చినట్టు, జీపులు ఎక్కినట్టు, బస్సులు ఎక్కినట్టు, సైకిల్లో వచ్చినట్టు, స్కూటర్లో వచ్చినట్టు ఎక్కడ దాఖలాలు ఉండవు. ఏరోప్లైన్లో ఏమైనా వచ్చారంటే ఎక్కడ ఎవరు టికెట్ బుక్ చేసుకొని ఉండరు. సడన్గా ప్రత్యక్షమైపోతారు. దిగంబరంగా ఉంటారు. బట్టలు కూడా ఉండవు. నాగసాధువులకి, అఘోరీలకి బట్టలు వేసుకొని ఉంటారు, కానీ ఎక్కడి నుంచి వచ్చారో ఎవ్వరికీ తెలియదు. కుంభమేళా అయిపోయిందా, ఎక్కడికి వెళ్తారో, ఎలా వెళ్ళారో ఎవ్వరికీ కంటికి కనిపించరు, మాయమైపోతూ ఉంటారు. అరే కలియుగమే కదా, ఈ యుగంలోనే కదా కుంభమేళాలు ప్రతి 12 సంవత్సరాలకి జరుగుతూనే ఉంటాయి కదా. ప్రూఫ్ కూడా ఉంది కదా, మాయమైపోయే ప్రూఫ్స్ ఉన్నాయి కదా. శక్తులు చాలా ఉన్నాయి. చాలామంది కేర్లెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని పదవులు వచ్చేసాయంటే, కొంతమంది కొంత హోదా వచ్చేసిందంటే దేన్ని నమ్మరు, దాని తర్వాత దేన్ని నమ్మరు. ఆ పదవి రావడానికి కారణం కూడా గతంలో ఇలాంటి శక్తిని మీకు తెలియకుండా ఉపయోగించుకోవడమే. దానివల్ల ఈ పదవులు వచ్చి ఉంటాయి. వచ్చినప్పుడు కాస్త కంట్రోల్లో ఉండు, ఇంకా ఏదో మనం తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో కనుక ఉంటే చాలా గొప్ప గొప్ప సిద్ధాంతాలు, గొప్ప గొప్ప సీక్రెట్స్ తెలుస్తాయి, నిగూఢ రహస్యాలు తెలిసిపోతాయి. అప్పుడు జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అన్నీ నాకే తెలుసు అని అనుకుంటే చాలా కష్టం. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఆధ్యాత్మిక గురువుల్ని కలుస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అప్పుడే శక్తులు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉపయోగించుకోవాలనే స్పష్టత వస్తుంది. పర్సనల్ క్లాసెస్ కోసం, పర్సనల్ అపాయింట్మెంట్స్ కోసం, జాతిరాళ్ళ కోసం, ఇలాంటి జాతిరాళ్ళ కోసం ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, జాతిరత్నాల్ని కొరియర్ చేయించుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.